అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారండి. మీరందరూ బాగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఇంక కొద్ది రోజుల్లో అంటే మూడవ దినమున మనము నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతున్నాం కాబట్టి, నూతన సంవత్సరంలో అయినా ఏదైనా నాకు మంచి జరిగిద్ది, మేలు జరిగిద్ది, నా జీవితం మంచి స్థితిలోకి వెళుతుంది అని నిరీక్షణతో మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి, మీరు సంతోషంగా ఆనందంగా ఈ కొద్ది దినములన్నా గడపాలని సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనిషిని బ్రతికించేది నిరీక్షణనండి. ఈరోజు మనకు బాగోపోతే రేపైనా మంచి జరిగింది, రేపైనా మేలు జరిగింది, రేపైనా మన జీవితం బాగుపడుతుందనే ఒక నిరీక్షణలో మనిషి బ్రతుకుతున్నాం కాబట్టి, నూతన సంవత్సరంలో ఏదైనా మంచి జరిగిద్దనే ఉద్దేశంతో మీరు ఈ కొద్ది రోజులు ఆనందంతో గడుపుతున్నారని నేను నమ్ముతున్నాను. మూడవ దినమున మనము నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతున్నామండి. నేను చేసిన 2 వీడియోస్లో మనకి మొదటి వీడియోలో మనకి నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితంలో చేయబోయే కార్యముల గురించి వివరించానండి. రెండో వీడియోలో మనం ఏ విధముగా నూతన సంవత్సరానికి సిద్ధపడాలి, అట్లా సిద్ధపడటం వల్ల మన జీవితంలో కలిగే ప్రయోజనాలు ఏమిటి, మన జీవితం కలిగే దేవుడు చేసే మేలు ఏంటని తెలుసుకుందామండి. ఇది నా 3వ వీడియో అండి. అంటే నేను ఈ వీడియో చేసే సమయానికంటే 30వ తారీఖుకి మనము 30వ తారీఖు మూడవ దినంలో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నందువలన దేవుడు మరికొన్ని విషయాలు నాతో పంచుకున్నాడండి. దాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. మన జీవితంలో దేవుని యొక్క ఈ ప్రణాళిక ఏంటి నూతన సంవత్సరంలోని మరికొన్ని విషయాలు లేఖనముల ద్వారా నాకు తెలియపరిచాడండి. అది మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. మూడవ దినంలో మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుండగా మొట్టమొదటిగా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటేనండి, తీర్పు తీర్చాలనుకుంటున్నాడండి. నూతన సంవత్సరము మొదటి దినమున దేవుడు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు. నీతిమంతులకి తీర్పు ఉంటుందండి, అనీతిమంతులకి తీర్పు ఉంటుందండి. అనీతిమంతులు అంటే అన్యాయస్తులు నిత్య శిక్షలోనికి పంపిస్తాడండి. నీతిమంతుల్ని నిత్య జీవంలోనికి పంపిస్తాడండి దేవుడు. మనకు ఒక వాక్యం రాస్తుందండి లేఖనముల్లో, బాప్తిస్మమిచ్చి యోహాను దినములను మొదలుకొని పరలోక రాజ్యము బలాత్కారుల చేత పట్టబడి ఉన్నదని. అంటే లోకములో జరుగుతున్నది మొత్తం అన్యాయము, అక్రమమేనండి. మన భారతదేశంలో మరీ ఎక్కువగా అది జరుగుతుందండి. బలవంతులు, అన్యాయస్తులు, అనీతిమంతులు అధికారం చెలాయిస్తున్నారండి. వారి బాహుబలం చేత, ఈ లోకానుసారమైన బలము చేత వారు అధికారాన్ని చెలాయిస్తున్నారండి. బాప్తిస్మమిచ్చి యోహాను దినముల నుంచి పరలోక రాజ్యము బలాత్కారుల చేత పట్టబడినది. మరి దానికి తీర్పు కావాలండి. ఆ తీర్పు దేవుడు నూతన సంవత్సరంలో మొదటి దినమున తీర్పు తెచ్చబోతున్నాడు. నేను చెప్పాను కదండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వాక్యంలో రాస్తుంటుందండి, నీతిమంతులు నిత్య జీవములోనికి, అన్యాయస్తులు నిత్య నరకములోనికి తోయబడతారండి. అదేంటి తీర్పు. ఇప్పుడు లేఖనముల ద్వారా మనము తెలుసుకుందామండి. ఆదికాండము 40వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు చదువుకుందామండి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైన ఆ ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. ఇక్కడ ఫరో రాజు అండి, ఐగుప్తు రాజు అయిన ఫరో ఉన్నాడండి. ఫరో దగ్గర ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారండి.
ఒకడు పానదాయకుడు, ఒకడు భక్ష్యదాయకుడు. పానదాయకుడు అంటే ఏంటంటే రాజుకి ద్రాక్షరసం కానీ నీళ్లు కానీ గిన్నె అందించేవాడు అనమాట. అంటే రాజు త్రాగటానికి ముందు ఇతను తాగి ఇతను టెస్ట్ చేసిన తర్వాత అది సురక్షితం అనుకుంటే రాజుకి ఇస్తాడండి. అలాగే భక్ష్యదాయకుడు అంటే భోజనం పెడతాడండి. భోజనం సిద్ధపరిచి రాజుకి భోజనం పెట్టి అట్లాగే టెస్ట్ చేసి భోజనం పెడతాడండి. వీళ్ళిద్దరు ఉద్యోగస్తులు రాజు దగ్గర చేస్తున్నారండి. వీళ్ళిద్దరిలో ఒకడు నీతిమంతుడు, ఒకడు అన్యాయస్తుడు. ఈ అన్యాయస్తుడి కన్ను నీతిమంతుడి మీద పడిందండి. ఈ అన్యాయస్తుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ నీతిమంతుడిని ఎట్లయినా ఆ ఉద్యోగం నుంచి ఏదో ఒకటి చేసి ఆ ఉద్యోగంలో నుంచి వాడిని తొలగించాలని ప్రయత్నిస్తున్నాడు. రాజు దగ్గర ఏదో ఒకటి చేసి వాడు అన్యాయస్తుడని నిరూపించడానికి అన్యాయస్తుడు నీతిమంతుడి మీద కుట్ర పొందుతాడండి. ఒకరోజు రాజుకు అన్యాయం చేశాడండి. రాజుకి కన్ఫ్యూజన్ వచ్చి ఇద్దరిని జైల్లో వేసాడండి. ఇందులో రాజుకి అర్థం కాల నీతిమంతుడు ఎవడు, అన్యాయస్తుడు ఎవడు, ఎవడు తప్పు చేశాడు, ఎవడు కరెక్ట్ అనేది అర్థం కాక ఇద్దరిని జైల్లో వేసాడు. ఇద్దరిని జైల్లో వేసిన తర్వాత వాళ్ళు జైల్లో ఎట్లా ఉన్నారంటే 6వ అధ్యాయం చదువుతుంది. ఆదికాండము 40వ అధ్యాయము 6వ వాక్యం. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండేవి. అంటే వాళ్ళు జైల్లోకి వెళ్ళటం వల్ల అంటే నీతిమంతుడైనా ఉండొచ్చు, అన్యాయస్తుడైనా ఉండొచ్చు. అన్యాయస్తుడు నీతిమంతుడిని జైల్లో వేద్దామనుకుని చేసిన దాన్ని బట్టి వాడేమనుకుంటున్నాడు, అర్రే నేను అనుకున్నది నేను సేఫ్గా బయట ఉంది వాడిని పంపిద్దాం అనుకున్నాను, నేను అనుకున్నది సాధించలేకపోయానని బాధపడుతూ వాడి చింతలక్కరాడు. నీతిమంతుడు నీతిమంతుడు నేను చేయని తప్పుకి నేను జైలు శిక్ష అనుభవిస్తున్నానని చెప్పేసి వాడు కూడా చింతాక్రాంతుడే. చింతాక్రాంతుడే బాధపడుతుంటే యోసేపు వచ్చి అడిగాడండి, మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి మనకి సొలొమోను కాలంలో కూడా జరిగిద్దండి. సొలొమోను కాలంలో ఇద్దరు వ్యభిచారం చేసేవాళ్ళు. ఇద్దరు ఒకే రోజు పెట్టాలని కన్నారు. అది మనకు తెలిసిందే. ఇద్దరు బిడ్డని పక్కన పడుకోబెట్టుకుని రాత్రి నిద్రపోయారు. ఒకటి ఆదమర్చి నిద్రపోయి పిల్ల మీద పడిపోయి పిల్ల చనిపోయింది. పిల్ల చనిపోయితే ఆమె ఏం చేసింది, బిడ్డలను మార్చిన తర్వాత రాజు దగ్గరికి తీర్పుకి వెళితే ఆ బిడ్డని ఎవరైతే ఆదమర్చి నిద్రపోయి బిడ్డ మీద పడి చంపేసిందో ఆమె బ్రతికున్న బిడ్డ నా బిడ్డ అని చెప్పిందండి. చనిపోయిన బిడ్డ ఆమె బిడ్డ అంట. కానీ ఈమె అంటది బ్రతికున్న బిడ్డ నా బిడ్డ, చనిపోయిన బిడ్డ ఆమె బిడ్డ. అక్కడ రాజు ఏ విధంగా తీర్పు తీర్చాడో మన అందరికీ తెలుసు. అంటే ఈ లోకములో అన్యాయస్తులు, నీతిమంతులు, మోసగాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుందండి. నేను చెప్పబోయేది అదే. నూతన సంవత్సరం మొదటి దినంలో దేవుడు తీర్పు తీర్చి వెళ్ళని ఎవరికి వారి క్రియలు చెప్పు వారికి జీతం ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడండి. వీళ్ళిద్దరు జైల్లో దుఃఖపడుతున్నారండి. దుఃఖపడుతున్నప్పుడు అప్పుడు యోసేపు చెప్పాడండి వాళ్ళకి. ఏమని చెప్పాడంటే 40వ అధ్యాయం 13వ వాక్యం చదువుదామండి. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తల పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. అంటే దేవుడు తీర్పు ఎట్లా తీరుస్తాడంటే 3వ దినం. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదండి ఎప్పుడు తీరుస్తాడు. మనం ఏంటంటే జనవరి 1 రోజు అనుకుంటున్నాం ఏం చేయబోతున్నాడు అని తీర్పు తెచ్చుకో. ఇంకా 3 దినములలోగా అంటే 3 దినములలోగా ఫరో నీ తల పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించు. ఇక్కడ నీతిమంతుడి గురించి చెప్తున్నాడండి. 3వ దినంలోగా మరలా నీ ఉద్యోగం నీకు వచ్చింది, నువ్వు మరలా రాజుకి గిన్నె అందిస్తావు, పానదాయకుడు అయి ఉండి మళ్ళీ గిన్నె అందిస్తావు అంట. మరి అన్యాయస్తుడి పరిస్థితి ఏమైందంటే అన్యాయస్తుడికి కూడా ఉంటుంది తీర్పు ఉంటుంది. అది 19వ వాక్యంలో ఉంటుందండి.
ఆదికాండం 40వ అధ్యాయం 19వ వాక్యంలో 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలపైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరమిచ్చాను. అంటే అన్యాయం చేసినోడికి గురించి ఏం చెప్తాడంటే ఏం జరిగిద్దంటే అది కూడా 3 దినములలోగానే 3 దినములలోగా 19వ వాక్యం అండి. 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తల పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అంటే నిన్ను 3 దినములలోగా ఫరో ఉరితీస్తాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావని రుజువైంది కాబట్టి, దేవుడు తీర్పు తీర్చాడు కాబట్టి 3 దినములలో నిన్ను దేవుడు ఉరితీయించబోతున్నాడు. అప్పుడు పక్షులు నీ మీద నీ మాంసం తినివేనని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ తీర్పు మీకు మనకు అర్థమైంది కదండి. ఒకరికేమో న్యాయ తీర్పు, ఒకరికేమో అన్యాయపు తీర్పు. అన్యాయం చేసిన వాడికి అన్యాయం చెప్పిన వాడికి తీర్పు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు. మనం ఏమి విత్తుతామో అది మనమే కోస్తాం. ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడ్డాడు. తీర్పు కరెక్ట్గా ఉంటుంది దేవుడిది. అట్లాగా అది 3 దినంలో కానీ అతను చెప్తాడు. అది చెప్తే తర్వాత ఇది 20వ వాక్యంలో చూద్దామండి మనము. 43వ దినమందు, ఇక్కడ క్లియర్గా అక్కడ 3 దినములలోగా అన్నాడు, ఇక్కడ 3వ దినమందు. కరెక్ట్గా ఈ రోజు నుంచి 3వ దినమందు, అంటే ఈరోజు 30 కదండి, 30, 31, 1. 3వ దినమందు జరిగినది ఏమనగా, 3వ దినమందు నెక్స్ట్ 3వ దినమందు ఏం జరగబోతుందనగా, ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి, ఫరో అంటే రాజు అండి, ఐగుప్తు రాజు అండి, ఆయన జన్మదినం కనుక వాళ్ళ సేవకులందరికీ విందు చేసి వారు నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యదాయకుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను. అంటే నీతిమంతుడికి అతని ఉద్యోగం, అతని పానదాయకులకి అతని ఉద్యోగం, అన్యాయస్తుడికి గురి తీయించాడండి. ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను కనుక అతడు ఫరోకి గిన్నె అందించాను. యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించాను. అంటే ఉరి తీయించేశాడనమాట. అది అంటే మొట్టమొదటిగా 1వ తారీఖు దేవుడు చేయబోతుంది. అంటే జనవరి 1, 3వ దినమందు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడండి. అర్థమవుతుందండి? తీర్పు తీర్చబోతున్నాడు. ఇది మొట్టమొదటిగా చేయబోయే కార్యం, దేవుడు చేయబోయే పని. రెండవదిగా, ఎవరైతే బానిసత్వంలో ఉన్నారో, కడు బీదరికంలో ఉన్నారు, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు, నిట్టూర్పులు ఇడుస్తున్నారేమో, ఎదుటివాడు పెట్టే బాధలను బట్టి మీరు ఏడ్చి నిట్టూర్పులు ఇస్తున్నారు. మీరు వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు మన ఇండియాలో సెక్యూరిటీ గార్డుల గురించి చూస్తామండి. సెక్యూరిటీ గార్డులకి ఉద్యోగం 12 గంటల ఉద్యోగం ఉంటుందండి. ఏ లేబర్ చట్టంలోనూ 12 గంటల ఉద్యోగం చేయాలని ఉంటుంది. 8 hours చాలా రూల్స్ ఉంటాయండి లేబర్ చట్టంలో ఉంటాయి. కానీ సెక్యూరిటీ గార్డు కొంతమంది చేత నేను 12 గంటల ఉద్యోగం చేస్తారు. మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 చేస్తారు. అంటే ఇంటి దగ్గర నుంచి 1 గంట ముందు బయలుదేరతారు 7 కంటే, 8కి డ్యూటీ చేస్తారు. మళ్ళీ ఇక్కడ 8కి డ్యూటీ 9కి వెళ్తారు. అంటే 7 to 9 వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేది 10,000, 15,000 అని ఇస్తారండి. అంటే కడు బానిసత్వం అన్నమాట అది. అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేకుండా, వేరే అవకాశం లేని పరిస్థితుల్లో ఆ ఉద్యోగం కడు బానిసత్వంలో బతుకుతా ఉన్నారు. అది చాలామంది ఇండియాలో చాలా చోట్ల చాలా ఉద్యోగాల్లో అది జరుగుతుందండి. ఆ బానిసత్వం నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు. మిమ్మల్ని విడుదల చేయబో దీన్ని కూడా రెండవదిగా దీన్ని కూడా లేఖనాధారంగా మనం పరిశీలించుకుందామండి. మొట్టమొదటగా నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదువుకుందామండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనుల బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, ఇజ్రాయేలీలు అంటే దేవుడి బిడ్డలండి, ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి, వెట్టి చాకిరిని బట్టి, చేయలేక వెట్టి చాకిరిని బట్టి నిట్టూర్పులు విడుచుచు, అంటే బాధపడుతూ ఏడుస్తూ
ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో నిట్టూర్పులు విచ్చుచు వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరాను. కాగా దేవుడు వారి మూలుగును విని అంటే ఇలాగ బానిసత్వంలో మగ్గిపోతున్న వారు పెట్టిన మొర అంటే మూలుగుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని అసలు మానవుడి ఎడల దేవునికి ఉన్న అత్యున్నతమైన ప్రణాళికని జ్ఞాపకం చేసుకున్నాడండి. అంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపమన్నాడు. అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపమన్నాడు. ఆ యొక్క నిబంధనని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇజ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు దృష్టి ఉంచెను. అంటే ఎవరైతే వెట్టి పనిని బట్టి నిట్టూర్పు విడుస్తూ మూలుగుతూ దేవునికి మొరపెట్టుకున్నాడో వారిని చూచి వారిని లక్ష్యం ఉంచాడండి దేవుడు. అంటే వారిని విడుదల చేయటానికి వాళ్ళ మీద లక్ష్యం ఉంచాడండి. ఇదే విధంగా ఇదే వాక్యాలు నిర్గమకాండం 3వ అధ్యాయము 7 నుంచి 9 వరకు కూడా రాసి పెట్టబడి ఉన్నాయి. మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు, అర్థమైందండి? అంటే కాబట్టి ఎవరైతే వెట్టి పనులు చేపిస్తున్నారో, ఎవరైతే అన్యాయంగా పని చేపిస్తున్నారో, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని దేవుడు విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, ఎబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. అంటే ఎవరైతే వెట్టి పనులు బట్టి ఎవరైతే వెట్టి చాకిరీ చేపిస్తున్నారో వారి నుంచి విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. అంటే దేవుడు దిగి వస్తున్నాడండి. అంటే ఈ యొక్క బాధల నుంచి, ఈ యొక్క బానిసత్వం నుంచి తప్పించి వారిని సమృద్ధిలో నడిపించడానికి దేవుడు దిగి వస్తున్నాడండి. దాని గురించి ఏం మాట్లాడుతాడంటే దేవుడు నిర్గమకాండము 12వ వాక్యంలో 3వ అధ్యాయం 12వ వాక్యంలో మాట్లాడతాడండి. ఆయన నిత్యముగా నేను నీకు తోడై ఉండును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించారు. అంటే దేవుడు నిత్యముగా నేను నీకు తోడుంటా, నా ప్రజల్ని ఆ యొక్క బానిసత్వంలో విడిపించి నువ్వు బయటికి తీసుకొస్తావు. దీనికి నీకు ఇదే సూచన. నువ్వు ఈ మందిరానికి ఆ జనాన్ని నడిపించి ఇక్కడ నన్ను ఆరాధిస్తారు. ఇంత చెప్పాను కదండి. బానిసత్వం నుండి విడుదల చేస్తాడు దేవుడు. వెట్టి పని నుంచి మీరు పెట్టిన మూలుగును బట్టి, మీరు పడుతున్న బాధలను బట్టి దేవుడు విని బానిసత్వం నుంచి సమృద్ధిలోనికి నడిపించాలని అనుకుంటున్నాడు. దానికి ఇదే సూచన. నువ్వు ఆ బిడ్డను తీసుకొస్తాను, నేను తోడుంటాను, వాళ్ళని తీసుకొస్తావు అన్న దానికి ఇదే సూచన. నువ్వు ఈ మందిరానికి వచ్చి వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ నన్ను ఆరాధిస్తారని చెప్పి. కానీ ఇది మీరు చెప్తున్నారు కదా జనవరి 1వ తారీఖునే ఎట్లా జరిగిద్దని మీరు చెప్పగలరు అని అనుకుంటున్నారా? ఇది ఎప్పుడైనా జరగవచ్చు. ఈ రోజైనా జరగవచ్చు, లేకపోతే డిసెంబర్ వచ్చే సంవత్సరం నవంబర్లో జరగవచ్చు, లేకపోతే 2000 ఎప్పుడైనా జరగవచ్చు. ఇది 1వ తారీఖు ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు. కాబట్టి మనము నిర్గమకాండము 3వ అధ్యాయము 18వ వాక్యం చదివితే మనకు తెలుస్తుంది. 18వ వాక్యం మనం చదువుదామండి. వారు నీ మాట విందురు గనుక నీవు ఇజ్రాయేల్ పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యంలో 3 దినములు ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని అర్పించుచున్నాం. 3 దినముల ప్రయాణం అంటే ఈ 30వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు ప్రయాణం. 1వ తారీఖు మీరు చేరుకుంటారు. 3 దినముల ప్రయాణం పోయి అంటే 3 దినముల్లో అంటే 1వ తారీఖుకి అంటే దేవుడు ఈ జనవరి 1వ తారీఖు మీకు చేయబోయే కారణం అంటే మీరు ఉన్న బానిసత్వంలో నుంచి విడిపించి మిమ్మల్ని సమృద్ధిలోనికి నడిపించాలనుకుంటున్నారండి.
అర్థమైందండి. నేను లేఖనం ఆధారంగానే చెప్తున్నానండి. నేను బయట నుంచి ఎక్కడి నుంచి చెప్పట్లా. నాతో దేవుడు మాట్లాడిన విషయాలు మీకు మేలు కలగాలని, సర్వజనులకు మేలు కలగాలని, లోకములో అక్రమము విస్తరించటం వలన ప్రేమ చల్లారిపోయిందని లేఖనం రాసిందండి. అదేనండి నేను ఫస్ట్ చెప్పిన వాక్యం అదేనండి. తీర్పుల విషయం అక్రమం విస్తరించిపోయిందని, దేవుని తీర్పు అవసరమై ఉందండి. ఆ అక్రమము విస్తరించడం వలన ప్రేమ చల్లారిపోయిందని గ్రంథంలో రాసింది. దేవుని తీర్పు కావాలి. తర్వాత అక్రమం విస్తరించడం వల్లే బానిసత్వంలోకి అనేక మంది బలహీనులైన వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారండి. వారిని విడిపించడానికి కూడా దేవుడు కావాలండి. విడిపించబోతున్నాడండి 1వ తారీఖు. రెండు విషయాలు మనం తెలుసుకున్నామండి. ఒకటి, తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. రెండవది, బానిసత్వంలో నుంచి దాసత్వంలో నుంచి విడిపించి సమృద్ధిలోకి నడిపించబోతున్నాడండి. మూడవ విషయం, దేవుడు ఏం చేయబోతున్నాడో మనం తెలుసుకుందామండి. హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి దేవుడు హోప్లోకి నడిపించబోతున్నాడు. అంటే మనకి ఇంకా హోప్లెస్ అనమాట. మనకి ఇంకా ఆశ లేదు. మనకి ఈ జీవితం అంటే ఆశ లేకుండా మనకి ఇంకా అన్ని అవకాశాలు కోల్పోయి ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం ముగించబోతుంది, ఇంకా నాకు ఎటువంటి అవకాశం రాదు, ఇంకా నాకు నా జీవితంలో నేను బాగుపడటానికి అవకాశమే లేదు, ఎటు చూసుకున్న అవకాశం, అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయినాయి. ఇంకా హోప్లెస్ నుంచి దేవుడు మన ఒక హోప్లోకి నడిపించబోయే రోజు అండి. ఆ రోజు నూతన సంవత్సరం రోజు. అది కూడా ఎట్లాగో లేఖనం ద్వారా మనం తెలుసుకుందామండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు చదువుదామండి. ఫస్ట్, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇక్కడ ఏమన్నాడండి దేవుడు? ఎవరు? హిజ్కియా అనే రాజుకి ఏమని చెప్తున్నాడు? ఎవరిని పంపించి? ఆమోజు కుమారుడైన యెషయాని పంపించి, నువ్వు ఇంక బతకవు, నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఈ రోజులు అయిపోయినాయి అని చెప్తున్నాడు. దేవుడే చెప్పాడండి, నువ్వు ఇంక బతకవు అంటే ఇంక అయిపోయింది, హోప్ అయిపోయింది. ఇంక నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళినా బతకో, నువ్వు ఏ ప్రయత్నం చేసినా బతకో, నీ బతికైపోయింది అనే సిచ్యువేషన్లో మీలో చాలామంది ఉన్నారు ఇప్పుడు. అందుకని దేవుడు మాట్లాడబోతున్నాడు. అందుకనే దేవుడు మీతో మాట్లాడటానికే ఈ వాక్యాన్ని నాకు బయలుపరిచాడు. అయిపోయింది అనుకుంటున్నారు అంతే కదా. మీ పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి కదా, హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాయి. ఈ హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి దేవుడు హోప్లోకి, అంటే అవకాశం ఇంకా ఉన్నది నీ జీవితంలో, నీ జీవితం బాగుపరచబోతున్నాను అనేది ఏ విధంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఏం మనం చదివామంటే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకోవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్టు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించను. అప్పుడు ఏం చేశాడు హిజ్కియా? దేవుడు డిసైడ్ చేశాడు మరణాన్ని. అప్పుడు ఏం చేశాడు? దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు, అయ్యా, నేను ఏ విధంగా నీ ఎడల యథార్థంగా ప్రవర్తించాను, ఏ విధంగా నీ ఎడల ప్రవర్తించాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, నేను మరణానికి పాత్రుని కాదు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు ఏం జరిగిందంటే, యెషయా నడిమిశాల, అంటే ఎప్పుడైతే రాజుకి యెషయా చెప్పి వెనక్కి తిరిగి ఇంకా యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన యెషయా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచి చూతిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను.
మరణకరమైన రోగం నుంచి, అంటే ప్రార్థన విని నీ కన్నీటి చూచి, నువ్వు బాధపడుతుంది చూచి మరలా వెళ్ళి చెప్పమన్నాడు. ఇది నిన్ను బాగు చేస్తాను అంటే, నీకు ఏ రోగం వచ్చిందో ఆ రోగం నుంచి మరణించవలసిన రోగం అది, నేను నిన్ను బాగు చేయబోతున్నాను. ఎక్కడంటే అది ఎవరి సెలవిచ్చిన కన్విటి బాగు చేసేదనని 5వ వాక్యంలో రాస్తుందండి. 3, 4, 5 ఇది 1 నుంచి 5 వరకు చదివితే మనకు అన్నీ అర్థమవుతాయి ఏంటి అనేది. అదనమాట. అంటే నీకు హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి, అంటే ఇంకా అసలు అవకాశమే లేని అవకాశాలు కల్పించబోయే రోజండి ఒకటి. మీరు ఈ విషయంలో కూడా ఎట్లా చెప్పబోతున్నారు అని చెప్పి, ఇది జనవరి 1వ తారీఖే జరగబోతుందని ఎట్లా చెప్పబోతున్నారు అని మీరు ఒక క్వశ్చన్ మీ మనసులో వచ్చి ఉండొచ్చు. ఇక్కడ రాసింది చూడండి. నేను నిన్ను బాగు చేసేదును. 5వ వాక్యంలో చివరి భాగం అండి. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకి ఎక్కిపోదువు. 3వ దినమున మీరు మందిరానికి వెళ్తారు సాక్ష్యం చెప్పడానికి. అంటే నన్ను బ్రతికించా, అంటే హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి హోప్లోకి నడిపించాడు దేవుడు. నేను జరగదనుకున్న ఈ కార్యాన్ని దేవుడు జరిగించాడు అని మీరు మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పబోతున్నారు 3వ దినం. అంటే ఆ రోజు మీరు మందిరానికి నూతన సంవత్సరపు ఆరాధనకి వెళ్ళటానికి ముందే దేవుడు మీ జీవితంలో ఈ కార్యం చేయబోతున్నాడు అండి. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి హోప్లోకి దేవుడు నడిపిస్తున్నాడు. అసాధ్యమైన కార్యాలు, అసాధ్యమైన కార్యం సాధ్యపరచబోతున్నాడు. మీరు అనుకున్నవి, ఇది జరగదని అనుకున్న కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు అండి. 4వది అవమానముల నుంచి, ఈ అవమానముల నుంచి అద్భుతములలోనికి నడిపించబోతున్నాడండి మిమ్మల్ని. అంటే ఇప్పటి వరకు మీరు అవమాన పాలయ్యారు, అవమానం చెందుతున్నారు, అటు నుంచి అద్భుతములోనికి నడిపించబోతున్నాడండి దేవుడు. ఎట్లా నడిపించబోతున్నాడంటే దేవుడు, అది కూడా మనం చూసుకుందామండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వాక్యంలో చదువుతామండి. 3వ దినమున అంటే అర్థమవుతుందండి. 3వ దినమున అంటే 30, 31, 1వ తారీఖున 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అంటే 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిందండి. ఆ వివాహంలో యేసు తల్లి ఉంది, యేసున్నాడు, యేసు శిష్యులు ఉన్నారు, 3 ఉన్నారు. అక్కడ ఏమైందంటే, పెళ్ళి కదండి, మనం ఇప్పుడు పెళ్ళికి వెళ్తూ ఉంటాము, ఒక 1000 మందికి భోజనం సిద్ధం చేస్తారు. 2000 మంది వచ్చారనుకోండి, ఏంటి పరిస్థితి? 1000 మందికి భోజనం సరిపోదు. ఆ 1000 మంది చేత ఆ పెళ్ళింటి వారు మాటలు పడాల్సి వస్తుందండి, అవమానపడాల్సి వస్తుంది. అంటే అవమానపరుస్తారు, 1000 మంది అవమానపరుస్తారు. తిన్న వాళ్ళందరూ వాళ్ళు పొగిడేది లేదు, తింటారు, వెళ్ళిపోతారు. కానీ తినని వాళ్ళు ఎవరైతే తినలేదో వాళ్ళు అవమానపరుస్తారండి. అట్లాగే ఈ పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అంటే అదొక సింబల్ ఆఫ్ రాయల్టీ. ఆ టైంలో సింబల్ ఆఫ్ రాయల్టీ ద్రాక్షారసం అయిపోయింది. ఇంకా చాలామంది ఉన్నారు. ద్రాక్షారసం అయిపోతే అక్కడే యేసు శిష్యులు వాళ్ళ తల్లి ఉంది. ద్రాక్షారసం అయిపోతే ఆ అవమానం పెళ్ళివారు భరించాల్సి వస్తుంది. ఆ అవమానము పెళ్ళివారు భరించాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ దేవుడు ఏం చేశాడంటే నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆ నీటిని ద్రాక్షారసంగా ఏ విధంగా మొదట యాక్చువల్ జనరల్గా ఇప్పుడు మన సాంబార్ తగ్గితే సాంబార్లో నీళ్ళు పోయటం అట్లా జరుగుతుంది, కానీ టేస్ట్ తగ్గితే అట్లా. అంటే ద్రాక్షారసము తగ్గితే ద్రాక్షారసంలో నీళ్లు పోసి పంపుతారు. అంటే అప్పటికి కూడా సరిపోలా, దానికి కూడా నీళ్లు కలపడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, అప్పటికి కూడా సరిపోలా. ఆ నీటిని ద్రాక్షారసంగా మలితే ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఎవరికైతే ద్రాక్షారసం అందలేదో, ఎవరి ద్వారా అయితే పెళ్లివారు అవమానపడతారు అనుకున్నారో, ఈ నీటిని ద్రాక్షారసంగా మార్చిన ద్రాక్షారసం తాగిన వాళ్ళు, ఇదేంటి మాకు మొదటి ద్రాక్షారసం కన్నా శ్రేష్టమైన ద్రాక్షారసం మాకు ఇచ్చారు, ఇప్పటి వరకు ఏ పెళ్లివారు కూడా ఇట్లా చేయలేదని.
ఏ పెళ్ళిలో కూడా ఇట్లా జరగదు. ఎందుకంటే మొదట టేస్ట్‌గా ఉంటది. తర్వాత కొంచెం టేస్ట్ తగ్గిద్ది. మరి మీరు ఇప్పటి వరకు కదా మొదటి దానికన్నా శ్రేష్టమైన ద్రాక్షరసం ఎట్లా అందించగలుగుతున్నారు అని ఆ అవమానం నుంచి వాళ్ళని తప్పించాడు దేవుడు. అది ఏం జరిగిందంటే అక్కడ మనం ఒకటి చదువుతామండి. యోహాను సువార్త 2 అధ్యాయం 11 వాక్యం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే మీరు విశ్వాసం ఉంచడానికి చేస్తారు దేవుడు. ఇది చూడండి ఇక్కడే గలిలయలోని కానాలో, అంటే ఎక్కడైతే వివాహానికి వెళ్ళాడో యేసు ఈ మొదట సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అని అందువల్ల ఈ మహిమ అంటే మొదటి సూచక్రియ అనమాట. ఇది నీ దేవుడు ఈ 3వ దినం అంటే జనవరి 1వ తారీఖు అవమానం పడుతున్న నీ జీవితంలో మొదటి సూచక్రియ మొదలు పెట్టబోతున్నాడు. మొదటి అద్భుతం చేయబోతున్నాడు. అంటే ఊహించని అద్భుతం. ఇది నీటిని ద్రాక్షరసం మార్చడం ఎవరి వల్ల కదండి. అంటే మీరు ఇంకా ఏమి జరగదనుకుంటున్నారేమో, చేయబోతుంది. మీరు అడుగు వాటికన్నట్టు ఊహించి వాటికన్నా అత్యధికంగా చేయగల శక్తి కలిగిన దేవుడిని మీరు కలిగి ఉన్నారు. కాబట్టి మొదటి సూచక క్రియ అంటే సూచక క్రియలు, అద్భుతాలు మీ జీవితంలో ఆరంభించబోయే రోజండి జనవరి 1వ తారీఖు. ఆ తర్వాత ఆ సూచక్రియ ఆరంభించి అవి ఎప్పటి వరకు జరుగుతాయి అంటే ఇక్కడ రాసింది యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వాక్యంలో రాసిందండి. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. అంటే అది మొదటిది. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకము చాలదని నాకు తోచుచున్నది. అంటే నీ జీవితంలో ఇది ఆరంభించిన అద్భుతం, 1వ తారీఖు ఆరంభించిన అద్భుతములు ఇంకా లెక్క పెట్టడానికి వీల్లేనన్ని అద్భుతాలు జరుగుతాయని దేవుడు లేఖనం ద్వారా తెలుపు. అంటే లెక్క పెట్టడానికి వీలుండదు, జరుగుతూనే ఉంటాయి. రోజుకి 10, 20, 30, 40 అన్ని అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ఇంకా లెక్క పెట్టలేక క్యాలిక్యులేటర్లో అకౌంట్ రాదు చూడండి అమౌంట్. ఆ విధంగా అద్భుతాలు చేయబోతున్నాడు. ఆ విధంగా అద్భుతాలు చేసి దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీ అవమానాన్ని తీసివేసి నీ సిగ్గును తీసివేయబోతున్నాడు. దానికి కూడా లేఖనం చూపిస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26 వాక్యం 27 వాక్యం చదువుతాం. 26 వాక్యం. నా జనులు ఇక నెన్నడూ సిగ్గుపడరు. ఇంక 1వ తారీఖు మొదలుపెట్టిన సూచక క్రియలతో నా జనులు ఇక నెన్నడూ సిగ్గుగా, అక్కడ కానాను పెళ్లి వివాహంలో సిగ్గుపడాల్సిన వాళ్ళని ఏ విధంగా సిగ్గు నుంచి తప్పించాయి. ఇక నా జనులు ఎన్నడూ సిగ్గుపడరు. అప్పుడు ఇజ్రాయేలీల మధ్య వాడను నేనే అనియు. అప్పుడు ఇజ్రాయేల్ మధ్యన ఉన్నవాడు నేనేననియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందరు. ఎప్పుడు ఈ సిగ్గునొందరండి. దేవుడు అద్భుత కార్యము స్టార్ట్ చేయబోతున్నాడు. అవి లెక్కకు మించి ఉంటాయండి. ఇప్పుడు ఈరోజు మనం 3వ దినం నుండి జనవరి 1వ తారీఖు అయినా ఈ రోజు నుంచి 3వ దినమైన జనవరి 1వ తారీఖు చేయబోయిన అద్భుత కార్యములు మనం ఏమి తెలుసుకున్నామండి. తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. 2వది బానిసత్వం నుంచి విడిపించబోతున్నాడు. 3వది హోప్లెస్ సిచ్యువేషన్లో నుంచి హోప్లోకి నడిపించబోతున్నాడు. 4వది అవమానము నుంచి తప్పించి అద్భుత కార్యములు మొదలు పెట్టబోతున్నాడు. ఇవన్నీ మీ జీవితంలో జనవరి 1వ తారీఖు జరగాలని నేను కోరుకుంటున్నానండి. ఇవన్నీ జరగాలని మనం దేవునికి చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సృష్టికర్త యేసయ్య నాయన, మీకు లెక్కలెన్ని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గత 3 మెసేజ్ల ద్వారా మీరు మాట్లాడుతున్నారు తండ్రి. జనవరి 1వ తారీఖున జరగబోయే కార్యముల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఏం చేయబోతున్నారు, మీ ప్రణాళిక ఏముంది, మీ ఉద్దేశం ఏమున్నాయి, మా జీవితంలో మీరు ఏం చేయబోతున్నారు, మేము ఏ విధంగా సిద్ధపడాలని మీరు మాట్లాడుతుండగా మేము బలపడుతున్నాము ప్రభా. మీరు లేఖనం ఆధారంగా చేసుకుని మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, మీరు చెప్పినవన్నీ, మీరు చెప్పిన మాట ఏ మాట నిరర్ధకం కాదు. వాటి సమయంలో అది జరుగుతుంది. సున్నైనను పొల్లైనను పోదన్నా ప్రభా. నేను చెప్పిన ప్రవచన వాక్యములలో సున్నైనను పొల్లైనను పోకుండా నీ బిడ్డల జీవితాలను జరిగించమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని పదార్థం చేసిన అడిగి పెట్టుకుని బతమాడుతున్నాను పరమ తండ్రి.